శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలలో అన్ని రాశులకి గురువు మార్పు కలిగినప్పుడు ఎటువంటి లాభాలు జరుగుతుందని, ఎటువంటి యోగకరకమైన కార్యక్రమాలు జరుగుతుందని సంపూర్ణంగా నీకు వివరిస్తున్నాను. ఈ గురువు మేషరాశికి తృతీయ స్థానం వెళ్ళినది. అందువల్ల వీళ్ళకి కార్యసిద్ధి, అనుకున్న పనులు విజయవంతం చేసుకుంటారు. విద్య, ఉద్యోగం విషయాలలో చాలా దూకుడుగా ఉండి విజయాన్ని కైవసం చేసుకోగలుగుతారు. గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి 9వ స్థానం పడడం వల్ల వీళ్ళ ఆర్థిక స్థితి మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. అలాగే అదే గురువు లాభస్థానాన్ని కూడా వీక్షించడం వల్ల ప్రత్యేకమైన విజయం కలిగే రోజుగా వీళ్ళకు ఉండబోతుంది. ఈ గురువు యొక్క అనుగ్రహాలలో ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉన్నది. కానీ శని ప్రభావ దోషం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు ఉన్నా దాన్ని అధిగమించుకొని వెళ్ళండి. వృషభ రాశి వారు ద్వితీయ రాశికి గురువు అంటేనే కుటుంబ స్థానానికి వెళ్ళారు. ఆయన అనుగ్రహం చాలా బలంగా ఉండబోతుంది. వీళ్లకు అష్టమ స్థానాన్ని వీక్షిస్తూ, అలాగే వీళ్ళకి కూడా దశమ స్థానాన్ని వీక్షిస్తూ శుభప్రదమైన విషయాలలో శుభ కార్యక్రమాలు, అలాగే కుటుంబంలో నూతన ఉత్సాహంతో కొన్ని వ్యాపార రంగాల్ని అభివృద్ధి పరచుకోవడం, ఆర్థికంగా చాలా భౌతికంగా కొన్ని ఇబ్బందులని అధిగమించుకోగలుగుతారు. వీళ్ళకి అన్ని రంగాలలో విజయం పొందే అవకాశం ఉంటుంది. వివాహాలు విషయము, సంతాన విషయము, అలాగే కుటుంబంలో అన్నదమ్ములు ఐకమత్యము అన్నీ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇన్ని రోజులు వీళ్ళు ఎవరితో మాట్లాడినా ఆ మాటలు అనేది చాలా తలకిందులు అయ్యేది. ఇంక మీట వీళ్ళు మాట్లాడే మాట విజయపదం నడిపిస్తుంది. అలాగే మిథున రాశికి చాలా చాలా ఇబ్బందుల్లో, మానసిక ఒత్తిళ్ళలో, కొద్దిగా సంపద ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడ్డారు. చాలా కొద్దిమందికి అయితే వ్యాపార రంగంలో తలకిందులు అయిపోయినాయి. కొద్దిమందికి మానసిక ఒత్తిడితో ఎక్కువగా కుటుంబానికి కూడా దూరం అయి ఉంటారు. ఇలాంటిదన్నీ కూడా గతంలో జరిగినది. ఈ రోజు అటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డారు. కుటుంబంలో వివాహ కార్యక్రమాలు జరుగుతుంది, సంతాన ప్రాప్తి జరుగుతుంది, నూతన వ్యాపారాలు బలంగా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో విజయం పొందే అవకాశం అత్యధికంగా ఉంటుంది. కర్కట రాశి వారికి 12వ రాశిలో గురువు మార్పు. ఈ 12వ రాశిలో గురువు మార్పు అంటేనే చాలా కష్టాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ అధిగమించాలి. కష్టంతో కూడిన పనులే చేస్తారు, విజయం కూడా పొందుతారు. కానీ